దేశంలో ప్రతి కుటుంబం అయోధ్య శ్రీరాముని మందిర నిర్మాణంలో అంకితమవుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిరాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు ఈటెల. ఈ నెల 22న దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేవాలయాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఉత్సవాలు జరుపుకుంటున్నారన్నారు. శ్రీరాముని పూజించిన అక్షింతల శోభయాత్ర అన్ని ఊళ్లలో జరుగుతాయన్నారు. తెలంగాణ నుండి అయోధ్య తల్లి వెళ్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈటెల రాజేందర్. క్షేమంగా వెళ్లి రావాలని కోరుకుంటున్నానన్నారు. కొంపల్లిలో జరిగిన అయోధ్య రాముని పవిత్ర అక్షింతల శోభయాత్ర కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ ఒక మాట ఇస్తే అది నెరవేర్చే వరకు పట్టు వదలకుండా పనిచేస్తుందని మరోసారి నిరూపితమైందన్నారు ఈటెల రాజేందర్. కేవలం బీజేపీ చొరవ వల్లే అయోధ్యలో రామ మందిరం నిర్మించగలమని ఆయన పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా అయోధ్యలో రామ మందిరం నిర్మించడం హర్షణీయమన్నారు. ఈ ఖ్యాతికి ప్రధాని నరేంద్ర మోదీ ఆద్యోపచారాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ మేరకు ఈ నెల 22న దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేవాలయాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నారని పునరుద్ఘాటించారు. అందరికీ క్షేమ లాభాలు చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు ఈటెల రాజేందర్ తెలిపారు. భారత అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాత అక్కడ రామాలయాన్ని మొదలుపెట్టి 22వ తారీఖు నాడు ఈ నెల 22వ తారీఖు నాడు దానికి జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కులాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా జై శ్రీరామ్ నినాదాలతో ఇవాళ గల్లీ గల్లీలో ఆ తలంబ్రాలని ఊరేగింపు చేసి ఇవాళ 22వ తారీఖు నాడు లక్షలాదిగా తెలంగాణ ప్రాంతం నుంచి తల్లిపోతుల నుండి భక్తులందరికీ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిత్యం వేలాదిగా ఇవాళ గ్రామాలలో, వాడలలో ఆ ఉత్సవాన్ని నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా ఇవాళ వాళ్ళు ప్రజలు చేస్తున్నటువంటి ఆ యాత్ర శుభం జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ ఆలయ ఇనాగరేషన్ కి తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారత ప్రజలు ఆరాధించే దైవం, భారత ప్రజలు ఆచరించే ధర్మం శ్రీరామ ధర్మం. అయోధ్యలో వందల సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం జరగాలని ఉద్యమాలు మాత్రమే కాదు, వేలాది మంది ప్రాణ త్యాగం చేసి మనం చివరికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి భారత ప్రజానీకానికి మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోవడానికి బాజాప్తా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిన తర్వాత ఆలయ నిర్మాణానికి పూనుకొని భారత జాతి ప్రతి ఇంటి నుంచి నేను ఆలయానికి ఎంతో కొంత నేను చందా ఇవ్వాలి, నా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని చెప్పి భావించి కోట్లాది మంది భారత ప్రజల కాంట్రిబ్యూషన్తో చరిత్రలో నిలిచిపోయేటువంటి గొప్ప శ్రీరాముని ఆలయాన్ని అయోధ్యలో నిర్మాణం చేసుకునే సందర్భంలో ప్రతి గల్లీలో, ప్రతి ఊళ్ళో తలంబ్రాలను ఊరేగింపు చేసుకుంటూ ప్రతి ఇంటి నుంచి హారతి ఇచ్చి స్వాగతం పలికి అందరూ అయోధ్యకు రాకపోవచ్చు, కానీ ఆలయ నిర్మాణాన్ని హర్షిస్తూ, ఆలయ నిర్మాణాన్ని స్వాగతిస్తూ ఇవాళ ప్రతి కుటుంబం కూడా ఇవాళ శ్రీరాముని ఆ ఆలయ నిర్మాణంలో అంకితమవుతున్నట్టు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 22వ తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి
చేతుల మీదుగా ఆ ఆలయాన్ని భారత జాతికి అంకితం చేసే శుభదినంలో ప్రతి ఇంట్లో ప్రతి పడలో ఆ ఉత్సవాన్ని నిర్వహించి ఆ పూజలను ఎక్కడికక్కడ 20 వారుగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ నాకు తెలిసి కోట్లాది మంది ప్రజానికం ఆ కార్యక్రమాల పాల్గొనడానికి ఇక్కడ సమాయత్తం అవుతున్నారు. ఆ ప్రయోగాలందరూ కూడా సుఖంగా సంతోషంగా పోయి మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ఆడబిడ్డలకి అందరికీ పేరుపైన ధన్యవాదాలు ఇస్తూ శుభాలు కలగాలని చెప్పి ఆశిస్తూ సెలవు.